నమస్తే తెలుగు వన్కి స్వాగతం. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న అతిపెద్ద చర్చ నియోజకవర్గాల పునర్విభజన, దీంతోపాటు మహిళా రిజర్వేషన్ బిల్లు. మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో ప్రత్యేకంగా ఈ రెండు బిల్లులపై కేంద్రం తుది నిర్ణయం తీసుకోబోతోంది. అయితే ఈ మహిళా సాధికారిత బిల్లు, మహిళా రిజర్వేషన్ లేదంటే నియోజకవర్గాల పునర్విభజన, వీటి వల్ల రాజకీయ పార్టీలకే లబ్ధి చేకూరుతుందా, లేదంటే సామాన్య ప్రజలకు ఏమన్నా లబ్ధి చేకూరే అవకాశం ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు సీనియర్ సామాజిక రాజకీయ విశ్లేషకులు లింగమనేని ఉన్నారు మనతో. సార్ నమస్తే. ముఖ్యంగా శివరాం ప్రసాద్ గారు, ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే, ఏ నలుగురు మాట్లాడుకున్నా నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుంది, ఫలానా నాయకుడికి అవకాశం రాబోతుంది, ఫలానా వాళ్ళకి ఇది మంచి జరగబోతుంది అనే మాటలు వస్తున్నాయి. అసలు దీనివల్ల ఏంటి ప్రయోజనం, నియోజకవర్గాల పునర్విభజన కానీ మహిళా రిజర్వేషన్ కానీ? అంటే పునర్విభజన ఇదని కాదు, యాక్చువల్గా మనకి తీసుకుంటే భారతదేశంలో ఈ నియోజకవర్గాల పునర్విభజన అనేది, డీలిమిటేషన్ అనేది 1973లో జరిగింది. అప్పట్లో 522 ఉన్న లోక్సభ సీట్లని 542 చేసి, ఆ తర్వాత ఇంకొక సీట్ పెంచి 543 చేశారు. అదే లాస్ట్ డీలిమిటేషన్. అంటే ఇప్పటికి 53 ఏళ్ళు అయింది, అర్ధ శతాబ్దం దాటిపోయింది. దీంట్లో జనాభా ఎంత పెరిగింది, ఏమవుతుందంటే కొన్ని కాన్స్టిట్యున్సీల్లో వచ్చేటప్పటికి, ఇప్పుడు సపోజ్ మనకి ఖైరతాబాదు తెలంగాణలో, దానికి వచ్చేటప్పటికి 4 లక్షల పైన ఓటర్స్ ఉన్నారు ఒక అసెంబ్లీ స్థానానికి. అట్లా కొన్ని చోట్ల అనీవెన్గా చాలా చోట్ల ఉన్నాయి. కొన్ని చోట్ల జనాభా పెరగటం, కొన్ని చోట్ల అట్లా అనీవెన్గా ఉన్నాయి. అయితే ఏంటంటే ఇవాళ తీసుకుంటే జనాభా తీసుకుంటే 140 కోట్లు చేరుకుంది. ఉన్న సీట్లు ఖచ్చితంగా పెంచాల్సిందే, జనాభా ప్రాతిపదికన పెంచాల్సిందే ఎక్కడైనా సరే. అయితే ఇక్కడ ఏంటంటే, సరే మహిళా రిజర్వేషన్కి సంబంధించి ఎవరికి అబ్జెక్షన్స్ లేవు. మహిళా రిజర్వేషన్ 33% ఇవ్వాలంటున్నారు. యాక్చువల్గా 2023లోనే ఆ బిల్ పాస్ అయింది, కానీ 2024 ఎన్నికల్లో దాన్ని అమలు చేయాల, దాన్ని అట్లా అట్టిపెట్టేశారు. ఇవాళ ఇప్పుడు ఏంటంటే రేపు 16వ తారీఖు నుంచి ఈ రెండు బిల్స్, డీలిమిటేషను తర్వాత మహిళా రిజర్వేషన్ రెండు చేయాలనే ఉద్దేశంతో బయట తీసుకొస్తుంది. అంటే ఇప్పుడు డీలిమిటేషన్కి వచ్చేటప్పటికి అబ్జెక్షన్స్ వస్తున్నాయి. ఏంటంటే కొంతమంది ఏంటంటే జనాభా ప్రాతిపదికన పెడితే ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ కానీ అదే ఇవన్నీ కూడా సమర్థవంతంగా అమలు చేసి జనాభాను తగ్గించారు. ఇక్కడ అమలు చేయని రాష్ట్రాలు ఏమో లబ్ధి పొందుతున్నాయి, అమలు చేసిన రాష్ట్రాలకేమో ఏమో సీట్లు తగ్గిపోతాయి అనేది ఒక దీని ప్రకారం తీసుకొచ్చారు. దానికోసం ఏం చేశారంటే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకున్న నిర్ణయం సమంజసం అనే చెప్పుకోవచ్చు. ఏంటంటే ఎన్ని సీట్లు ఉన్నాయో దానికి 50% పెంచుదాం అనేది ఒక ఆలోచన చేశారు. అంటే ఇప్పుడు సపోజ్ ఆంధ్రప్రదేశ్ ఉంది, ఇవాళ 25 సీట్లు ఉన్నాయి, 25 అంటే 38. తెలంగాణ ఉంది, అలాగే వాళ్ళకి 17 సీట్లు ఉన్నాయి, అది 26. అట్లాగా యూపీ ఉంది, 80 సీట్లు ఉన్నాయి, 120 అవుతాయి. ఇట్లా పెంచాలని ఆలోచన. ఏంటంటే దాని ప్రకారం ఏంటంటే 543 సీట్లు ఇవాళ పార్లమెంట్లో ఉంటే అది 816 సీట్లు అవుతాయి అంటున్నారు. అంటే ఇక్కడ ఏమంటున్నారు, ఉత్తరాది మొత్తం రాష్ట్రాలే ఇది సరిపోతుంది, 409 వస్తే చాలు మెజార్టీకి అనేది. ఇక్కడ మన సంబంధించి ఏం చేస్తున్నారంటే, ఒకసారి ఉత్తరాది రాష్ట్రాలంటే దక్షిణాది 5 రాష్ట్రాలు వేసి మిగిలిన ఉత్తరాది అంటున్నారు. అది కూడా కరెక్ట్ కాదు కదా. మహారాష్ట్ర ఉత్తరాది రాష్ట్రం కాదు, అలాగే ఒరిస్సా కాదు, గుజరాత్ కాదు, గోవా కూడా కాదు, ఇవన్నీ కాదు. అక్కడికి వచ్చేదానికి మీకు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తర్వాత మీకు ఇవి పంజాబ్, హర్యానా, ఇవి ఉత్తరాది రాష్ట్రాలు అంటారు. ఇప్పుడు ఈవెన్ వెస్ట్ బెంగాల్ కూడా ఉత్తరాది రాష్ట్రం కింద లెక్క, ఈశాన్య రాష్ట్రాలు. సో ఇక్కడ ఏంటంటే అన్నీ కలిపేసి ఇప్పుడు ఏమంటున్నారు, దీని ప్రకారం వస్తే అనీవెన్గా ఉంటుంది కాబట్టి 50% ఏమో మామూలు రిజర్వేషన్ చేయండి, ఇది పెంచండి, ఇంకొక 50%
ఇది మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆధారంగా పెంచండి అంటున్నారు. దాంట్లో కూడా ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్కి ఖచ్చితంగా అన్యాయం జరుగుద్ది. ఆంధ్రప్రదేశ్కి ఏం పెరగదు. ఇప్పుడు అక్కడ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మీకు గుజరాత్ ఒకవేళ ఆ విధంగా చేసినా సరే అక్కడికి వచ్చేటప్పటికేమో మళ్ళీ గుజరాత్ మహారాష్ట్రనేమో వీటిలో తీసుకుంటున్నారు. ఇప్పుడు అక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, మహారాష్ట్ర గుజరాత్ సంబంధించి మామూలుగా అయితే 111 సీట్లు పెరగాలి వాళ్ళకి. దీని ఇది ఎంపీ ఇది మన సగం సీట్లు పెంచితే. కానీ దీన్ని జిఎస్డిపి ఆధారంగా పెంచితే 131 సీట్లు అంటే 20 సీట్లు అదనంగా పెరుగుతున్నాయి అక్కడ. సరే దక్షిణాది రాష్ట్రాలు చూసుకోండి. ఇక్కడ చూసుకుంటే ఏమవుతుంది, మనకి పెరిగే సీట్లు కొన్ని సీట్లు పెరుగుతాయి అనుకుంటున్నాం కదా. అక్కడ ఏమవుతుంది, హైబ్రిడ్ మోడల్ అయితే మనకి దక్షిణాదిలో 235 సీట్లు పెరుగుతాయి అంటున్నాం. మామూలు కన్నా కూడా ఇంకొక 35 సీట్లు అదనంగా. ఏదైనా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి ఇది ఒక పండుగే కాదు. ఇక్కడ ఏంటంటే వచ్చేది, మీరు ఈ జిఎస్డిపి ఆధారంగా పెరిగే 35 సీట్లలో 20 సీట్లు గుజరాత్ను మహారాష్ట్రకి వెళ్ళిపోతే కేవలం 15 సీట్లే పెరిగేది ఎక్స్ట్రా. దక్షిణాది రాష్ట్రాలకు వచ్చే బెనిఫిట్ ఏంటి, 15 సీట్లే. ఈ 15 సీట్లలో కూడా ఈ దీంట్లో తమిళనాడుకి 20 సీట్లు పెరుగుతాయి. అట్లాగే కర్ణాటకకి 7 సీట్లు అదనంగా వస్తాయి. అంటే వాళ్ళకి అదనంగా పెరుగుతాయి, ఆంధ్రప్రదేశ్కి ఏం పెరగవు. ఇక్కడ తెలంగాణకు వచ్చేదానికి 4 సీట్లు పెరుగుతాయి, కేరళకి సీటు తగ్గుతుంది, ఒక సీటు తగ్గుతుంది. కాబట్టి ఇది ఇంత కాంప్లికేషన్ చేసి ఒక 15 సీట్ల కోసం ఇంత కాంప్లికేట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి 50% ఆధారంగా వెళ్ళటం అనేది సబబైన విషయమేనా నా ఉద్దేశం. అంటే ఉన్న అన్ని సీట్లని ఒక అంచనా కట్టి 50% దాన్ని పెంచడం. ఉన్న సీట్లకి 50 సీట్లు పెంచుతున్నారు అన్ని చోట్ల. అది ఈవెన్గా పెరుగుతుంది కదా అన్ని చోట్ల. ఇప్పుడు ఈ విధంగా ఏది % సార్, లేకపోతే 50 సీట్స్ 50 ఉన్న 100 సీట్లు అనుకోండి, 50 సీట్లు చేసి 150 చేస్తున్నారు. అంటే 50% పెంచుతున్నారు. అయితే నేను అంటుంది, ఇప్పుడు మామూలుగా చాలామంది ప్రజల్లో ఉన్నటువంటి డౌట్ ఏంటంటే, మీరు ఇందాక చెప్తున్నారు ఒక్కొక్క కాన్స్టెన్సీలో 4 లక్షలు ఉన్నాయి, ఒక కాన్స్టెన్సీలో 1,75,000 ఉన్నాయి. వీటిని సరిచేయడం కోసం అదనంగా నియోజకవర్గాలు పెంచుతున్నారని. కానీ ప్రజల్లో ఉన్నటువంటి డౌట్ ఏంటంటే, ఆ పెరిగిన ఓట్లు ఏదో ఈ నియోజకవర్గంలో కలిపి అదే ఒకటే నియోజకవర్గం ఉంచితే, ఎందుకంటే నియోజకవర్గాలు పెరిగిన దగ్గర కాదు మీకు ఆ విధంగా కలపటానికి మీకు నియోజకవర్గ పునర్విభజన అనేది ఎప్పటి నుంచో ఉంది, ఎప్పుడో చేయాలి. నియోజకవర్గాలు పెంచి తీరాలి, ఖచ్చితంగా పెంచాలి, అన్ని చోట్ల అది జరగాలి. ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే ప్రజెంట్ సెన్సస్ తీసుకుని చేయమనేది కాంగ్రెస్ అంటున్నారు. ప్రజెంట్ సెన్సస్ తీసుకుని చేస్తే వెంటనే అమలు అవ్వదు అనేది ఏమో బీజేపీ ఉద్దేశం, ఎన్డీఏ ఉద్దేశం అది. కాబట్టి ముందు అమలు చేద్దాం, 50% అనేటప్పటికీ ఎవరికి అన్యాయం జరగదు. మీరు అన్నట్టుగా ఉత్తరాదికి ఎక్కువ వస్తాయి, లేకపోతే దక్షిణాదికి ఇది తగ్గుతుంది అనేది లేకుండా 50% కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది సార్. రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ అభ్యర్థిని పెట్టుకుంటారు, గెలిపించుకుంటారు. ప్రజలకి ఏం మేలు జరుగుతుంది దీంట్లో అని అడుగుతున్నారు. ప్రజలకి మేలు అనేది యాక్చువల్గా ఎలక్షన్ మూలన జరగటం అంటే వాళ్ళు రిప్రజెంటేటివ్ ఎన్నిక చేసుకోవడం తప్ప వేరే ఏముండదు. కాకపోతే ఏంటంటే ఇంత ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి అనీవెన్గా ఇప్పుడు 1,50,000 జనాభా మించి ఉండకూడదు అసలు. యాక్చువల్గా అయితే 1,50,000 ఓటర్స్ మించి ఉండటానికి లేదు. కానీ ఏంటి ఉంటే చాలు, అంతకన్నా ఎక్కువ రిప్రజెంటేషన్. ఏం చేస్తారు సార్ ఎమ్మెల్యేలు, ఏం చేస్తారు, వెళ్ళి వాళ్ళ ఇళ్ళ దగ్గర ఏమన్నా పనిచేసి వస్తారా ఏంటి? అలా అనుకుంటే ఒకప్పుడు ఏమైందంటే ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఎంతమంది ఉండేవాళ్ళు, ఇవాళ ఎంతమంది ఓటర్స్ పెరుగుతున్నారు. ఆ పెరిగిన రిప్రజెంటేషన్ ఒకటి ఇవ్వాలి, తర్వాత ఈ మహిళా రిజర్వేషన్ ఒకటి ఇవ్వాలి. ఆల్మోస్ట్ మీకు పెరిగిన సీట్లన్నీ మహిళా రిజర్వేషన్కి వెళ్ళిపోతాయి. మీకు ఎన్ని సీట్లు పెరిగినాయో దాదాపు అన్ని సీట్లు ఒక 20-30 తగ్గిస్తే మిగిలిన అన్ని సీట్లు కూడా లేడీస్ రిజర్వేషన్కి వెళ్ళిపోతాయి. సో ఆ రిజర్వేషన్కి న్యాయం జరిగినట్టు అవుతుంది. ఎప్పటి నుంచో అది ఏది మహిళా రిజర్వేషన్ అనేది ఎప్పటి నుంచో అట్లా బిల్స్ అట్లా పెట్టున్నాయి. అవి ఏమన్నా పేదవాళ్ళకి ఇస్తారా సార్? ఏమన్నా ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి,
పేదవాళ్ళకి అది ఇస్తారా? ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి రిప్రజెంటేషన్ అనేది మన దాంట్లో లేదు. లేదు. ఏది మన అది రాజ్యాంగంలో మళ్ళీ- లేదు. రాజ్యాంగంలో ఏముందంటే వయోజన ఓటింగ్, ఆ, వయోజనులు అందరూ పోటీ చేయొచ్చు, వయోజనులు అందరూ ఓటింగ్ చేయొచ్చు. కాకపోతే ఓన్లీ ఏది ఈ షెడ్యూల్ క్యాస్ట్కి, షెడ్యూల్ ట్రైబ్స్కి వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్ కల్పించారు. ఇప్పుడు నేనంటే మిగిలిన మహిళా రిజర్వేషన్ ఇప్పుడు కూడా మహిళా రిజర్వేషన్కి వచ్చేదానికి మీకు మహిళల్లో కూడా ఆ రిజర్వేషన్ అమలు అవుతాయి. ఇది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు మహిళల్లో కూడా అమలు అవుతాయి. వాళ్ళకు ఉన్న కోటాల నుంచి కూడా ఈ రిజర్వేషన్ అమలు అవుతుంది. ఇంకా అంటే విధి విధానాలు పూర్తిగా రేపు పార్లమెంట్లో పెట్టినప్పుడు ఏ తెలుస్తుంది. విధి విధానాలైనా ప్రజల్లో ఉన్నటువంటి భావన ఏంటంటే రాజకీయ పార్టీలకి, వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళ వారసులకి ఇది బాగా బెనిఫిట్ అవుద్ది. సాధారణమైనటువంటి కుటుంబాలకు కానీ, మామూలుగా ఓటర్లకు కానీ ఎటువంటి ప్రయోజనం ఉండదనేది బయట జరుగుతున్నటువంటి భావన. అంటే ఓటర్ అనే వాళ్ళకి ఎన్నికల మూలన ప్రయోజనం ఏమి ఉండదు. తనకు కావాల్సిన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం తప్ప ఓటింగ్ మూలన లేకపోతే ఓటింగ్కి వెళ్ళటం మూలన ప్రయోజనం ఉండదు. కానీ ప్రజాస్వామ్యం కదా, ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఏంటంటే వాళ్ళ అభిప్రాయానికి వ్యతిరేకంగా ఉంటే రేపు దించేస్తారనే భయంతో రాజకీయ పార్టీలు కొంత ప్రజలకు అనుకూలంగా చేయటానికి ప్రయత్నం చేస్తారు. అదొక్కటే దాంట్లో ప్రజల చేయగలిగింది, ప్రజలకు వచ్చే బెనిఫిట్ దాని మూలనే అదొకటే. కాకపోతే ఒకటి ఇందాక మీరు అన్నారే, రాజకీయ నాయకులు వాళ్ళ వారసులు లేకపోతే రాజకీయ ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు, లేకపోతే వాళ్ళ కుటుంబంలో సంబంధించిన వాళ్ళే మహిళల్లో వస్తారు అనేది ఉంది చూసారా. ఆ కాన్సెప్ట్ ఇనీషియల్గా కరెక్ట్ అవుతుందేమో కానీ వన్స్ మహిళలు వాళ్ళ కెపాసిటీని ప్రూవ్ చేసుకున్న తర్వాత అయ్యేం అర్థం కాదు. ఎందుకంటే మీకు ఒక్కటే ఉదాహరణ చెబుతా. ఒకప్పుడు ఇందిరాగాంధీ భారతదేశ ప్రధానమంత్రి, సిరిమావో బండారు నాయకే శ్రీలంక ప్రైమ్ మినిస్టర్, గోల్డా మీర్ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్, మార్గరెట్ థాచర్ ఇంగ్లాండ్ ప్రైమ్ మినిస్టర్, వీళ్ళందరూ అత్యంత శక్తివంతమైన మహిళా నేతలు. ఆ రోజున ఒకేసారి ఉన్నారు వీళ్ళందరూ ప్రపంచంలో. అంటే తర్వాత కూడా ఇప్పుడు జర్మనీ మొన్నటిదాకా ఉన్న ఛాన్సలర్ ఆవిడ మహిళే. అట్లా నేను అనేది ఏంటంటే ఒక్కసారి ప్రూవ్ చేసుకున్న తర్వాత వాళ్ళని ఆపటం ఎవరి తరం కాదు. ఎందుకంటే సమాజంలో 50% ఉన్నారు, ఇప్పుడు 33% రిజర్వేషన్ ఉంది. నిన్నటిదాకా ఏంటి రిజర్వేషన్ లేకపోవటం మూలాన వాళ్ళకి సరైన ప్రాతినిధ్యం దక్కట్లా. ఇప్పుడు కంపల్సరీగా వాళ్ళకి రాజ్యాంగ ప్రకారం మహిళలకి హక్కుగా వాళ్ళ యొక్క 33% వస్తుంది. డెఫినెట్గా దాంట్లో నుంచి చాలా పెద్ద నాయకులు, మంచి శక్తివంతమైన మహిళా నాయకులు మాత్రం వస్తారనేది ఖాయం. ఎందుకంటే మీరు ఇప్పుడే కాదు, ఇదివరకు చూసుకోండి, సుచేత కృపలాని అంత పెద్ద సోషలిస్ట్ లీడర్ అయినా ఆయన భార్య సుచేత కృపలాని ఆవిడ ప్రూవ్ చేసుకుంది. అట్లాగే ఒరిస్సా ముఖ్యమంత్రి చేసిన ఒక మహిళే. అట్లా ఏంటంటే వాళ్ళకి నార్మల్గా ఏంటంటే ఇక్కడ మన భారతదేశంలో ఈ వ్యవస్థలో, కుటుంబ వ్యవస్థలో మహిళలకి బయటికి రావటానికి అవకాశం రాదు. ఇప్పుడు ఏంటంటే తప్పనిసరిగా బయటికి రావాల్సిన అవసరం వస్తుంది. వచ్చినప్పుడు ఏంటంటే ఎప్పుడైతే వస్తారో వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు చూడండి, అసెంబ్లీలో చూడండి, ఇప్పుడు ఆవిడ మాధవి, కడప మాధవిరెడ్డి, అట్లాగే పార్లమెంట్లో బైరెడ్డి శబరి, తర్వాత గౌతు శిరీష ఎంత బ్రహ్మాండంగా మాడుతున్నారు, ఎంత బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇప్పుడు మా కృష్ణా జిల్లాకి సంబంధించి ఇదివరకు మన గద్దె అనురాధ గారు, అట్లాగే మన నల్లగట్ల సుధారాణి గారు ఇద్దరు జడ్పీ చైర్మన్లుగా చేశారు. వాళ్ళ భర్తలో ఎమ్మెల్యేలుగా చేశారు. అయినా సరే వాళ్ళు ఇండివిజువాలిటీ చూపించుకోలేదా? అలాగే మొత్తం ఏది ఎలక్ట్ అయిన మేయర్ ఆవిడ పంచుమతి అనురాధ్ గారు ఎంత బ్రహ్మాండంగా చేసింది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి. సో అవకాశం వస్తే వాళ్ళు ప్రూవ్ చేసుకోగలరు అన్న దానికి ఇదే ఉదాహరణ ఇవన్నీ. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అవకాశం వాళ్ళకి కల్పిస్తుంది ప్రభుత్వం. ఇవాళ దేశం వాళ్ళకి అవకాశం కల్పిస్తుంది. ఈ 33% మీరు ఉండండి మీరు ఈవేళ రిప్రజెంటేషన్ ఉండాలి అన్నారు అనేది. నాయకత్వం అనేది ఒకసారి వచ్చిన తర్వాత
ఇనీషియల్ స్టేజ్లో ఎవరైనా సరే పగ్గాలు పట్టుకు ఆపగలరు తప్ప ఇది ఈ కుటుంబ సభ్యులు కానీ లేకపోతే ఇంకోళ్ళు వన్స్ వాళ్ళు ప్రూవ్ చేసుకున్న తర్వాత వాళ్ళంతా వాళ్ళే షైన్ అయిపోతారు. మనకి సోనియా గాంధీ గారు కూడా అంతే కదా, అవును. అసలు మామూలుగా ఆమె ఒక ఇంటి కోడల్లాగా బయటకు వచ్చిన తర్వాత ఆవిడ యూపీఏ గవర్నమెంట్లో ఒకసారి యూపీఏ లీడర్ అయిన తర్వాత ఆమె యూపీఏ చైర్మన్గా దేశాన్ని దాదాపుగా అనఫిషియల్ ప్రైమ్ మినిస్టర్గా వెళ్ళారు. అవును, అదే వాళ్ళ కెపాసిటీ ఉంది. అంతే సహజంగానే మీకు అది కుటుంబ వారసత్వం నుంచి వచ్చినటువంటి కెపాసిటీయా లేకపోతే ఇండివిజువల్ కెపాసిటీ అంటారా? వారసత్వం నుంచి వచ్చిన కెపాసిటీ ఎక్కువ కాలం ఉండదు, ప్రూవ్ చేసుకోలేరు, వెంటనే ఇదైపోతారు. నేను అనేది ఏంటంటే వాళ్ళకి సహజంగానే మన భారతదేశ కుటుంబ వ్యవస్థలో ఆ ఇంటిని సమర్థించుకుంటాం, ఆ ఇంట్లో ఉన్న పెద్దాళ్ళని చిన్నాళ్ళని పిల్లల్ని అందరినీ వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా వాళ్ళని సర్దటం, ఇంట్లో ఈ ఇల్లు మొత్తాన్ని సర్దేటప్పుడు ఇంట్లో ఒక బండికి ఇరుసులాగా ఉండటం, ఇవన్నీ మహిళలకు సహజంగా వచ్చిన లక్షణం. అదే నాయకత్వ లక్షణం, ఇంకేం లేదు. నాయకులుగా ఎదగడానికి అదే లక్షణం. ఆ లక్షణం మహిళలు మామూలుగా ఫిజికల్గా చూసుకుంటే మగవాళ్ళు స్ట్రాంగ్ అనిపిస్తారు కానీ మెంటల్లీ ఫిజికల్లీ వాళ్ళే చాలా స్ట్రాంగ్. డెఫినెట్గా వాళ్ళే స్ట్రాంగ్. మనం కొన్ని మొరటి పనులు చేయగలుగుతాం కానీ సున్నితమైన పనులు చేయలేము. వాళ్ళు సున్నితమైనటువంటి పనులు కూడా రోజు మొత్తం చేస్తారు. చేయగలరు, వాళ్ళకి ఆ కెపాసిటీ ఉంటుంది. ఆ కెపాసిటీ బయటికి రావాలి. ఇప్పుడు ఆ కెపాసిటీ బయటకు వస్తే ఖచ్చితంగా అది అంటే వాళ్ళకి సంబంధించి ఏంటంటే ఎప్పుడైతే ఆ వాళ్ళల్లో ఉన్న ఇది లోపల ఉన్న నాయకత్వ లక్షణాలు బయటకు వస్తే దేశానికి మంచిది. అది అయితే నేనంటుంది ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్ బిల్ రావాలి, వాళ్ళకి మంచి జరగాలి. కానీ నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఆర్థిక భారం రాష్ట్రాల మీద పడుతుంది. ఎందుకంటే అదనంగా ఏం పడుతుంది? ఈ ఎమ్మెల్యేల ఖర్చులు అది పెద్ద అంటే ఒకటి ఎమ్మెల్యేల ఖర్చులు, ఎమ్మెల్సీల ఖర్చులు, ఇది ఏంటంటే పరిపాలన ఒక భాగం. దాన్ని ఎక్కువ మనం చూపించక్కర్లా. వాళ్ళ ఖర్చులు తగ్గించండి. మీరు గవర్నమెంట్ సార్ వాళ్ళ ఫీజులు పెంచుతున్నారు, తగ్గించవచ్చు దాన్ని. మళ్ళీ ఒక్కొక్క ఎమ్మెల్యే అవగానే 4 గన్మెన్లు. అదేనంటున్నా. ఇప్పుడు మొన్నటిదాకంటే గన్మెన్స్ ఇవన్నీ అంటే మొన్నటిదాకా నక్సల్ థ్రెట్ అవి ఇది ఉన్నాయి. ఇవాళ ఆల్మోస్ట్ అది 0 లెవెల్కి వచ్చింది. ఇవాళ గన్మెన్స్ కూడా గన్మెన్స్ సెక్యూరిటీ కోసం వాడలేదు సార్, ఎవరు తగ్గించవచ్చు అన్న. అవన్నీ తెలుసు కదా. అంటే ఇవన్నీ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ లో భాగం తప్ప ఇవన్నీ దేనికి వాడుతున్నారు మీకు తెలుసు కదా. వాటర్ బాటిల్ మోయడానికను డోర్లు తీయటానికి. అంటే అది వ్యవస్థ లోపం. అదే నేను అడుగుతాను, వ్యవస్థలో ఉన్న లోపం. అదే ఏంటంటే అసలు గన్మెన్ ఉండాల్సిన ప్లేస్లో గన్మెన్ ఉండటం, ఎక్కడ ఉండకూడదు అక్కడ ఉంటాడు. ఇవన్నీ సహజంగా వస్తున్నాయి. అంటే వ్యవస్థలో లోపం. దాన్ని సరి చేయటం అనేది అది ఆ ఇష్యూ అనేది దీనికి సంబంధించింది కాదుగా. నేనంటుంది ఒకదానికి ఒకటి లింకప్ కదా సార్, ఇంటర్నల్ లింక్ లో. ఒక ఎమ్మెల్యే అట్లా అనుకుంటే ఒకటి ఒక ఎమ్మెల్యేకి కానీ ఒక ఎంపీకి కానీ వాళ్ళ అధికార పరిధి ఏంటి? కేవలం లెజిస్లేషన్ చేయటమే. అవును, అసలు వాళ్ళు ఈ ఎగ్జిక్యూటివ్ దాంతో వాళ్ళకి సంబంధం లేదు. కానీ ఎప్పుడైతే మీకు ఈ అధికారులు ట్రాన్స్ఫర్లు ఇవన్నీ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతున్నాయో ఆటోమేటిక్గా ఎగ్జిక్యూటివ్లో కూడా వాళ్ళు ఎంటర్ అయిపోతున్నారు. ఎగ్జిక్యూటివ్ గా సార్, ఎక్కడ ఇసుక రీచ్లు ఉన్నాయి, ఎగ్జిక్యూటివ్ అంటే అదే కదా. ఎగ్జిక్యూషన్ లోకి ఎంటర్ అయిపోతున్నారు. అంటే ఏంటి? ఇది ఈ వ్యవస్థని ప్రజలు సరిచేయాలి. ఎందుకు ప్రజలు సరిచేయాలంటే మీరు ఎందాక అన్నారే ప్రజలకేం లాభం లేదు, ప్రజలకేం లాభం అంటున్నారే. ఇటువంటి వాళ్ళని వెంటనే ఓడించండి నెక్స్ట్ ఎలక్షన్లో. మీరు డబ్బుకి ఆశపడద్దు, రూపాయికి ఆశపడద్దు. 500 1000 రూపాయలు ఇచ్చాడు, 4000 పంపించాడు, ఎల్లవయ్యా నువ్వు తీసుకెళ్ళిపో, వెనక్కి తీసుకెళ్ళిపో, మేము మా నాయకుడిని ఎవరు కావాలని మేము ఎన్నిక చేసుకుంటాం అనే కెపాసిటీ అనే ఒక ఇది ప్రజల్లో రావాలంటే ఏం చేయాలి? ఈ విధమైన దీని వలన మీరు పడుతున్న నష్టం ఏంటి? మీరు ఇవాళ ఒక 3000 తీసుకుని ఓటేస్తున్నారు, మీకు రోజుకు పావలా కూడా రావట్లా. పావలా కోసం మీరు ఎంత నష్టపోతున్నారో మీకు అర్థమవుతుందా అని చెప్పగలిగిన ఒక వ్యవస్థ తయారవ్వాలి. అంటే నేను ఒక ప్రశ్న అడుగుతాను సార్, మీరు ఇతను కాకపోతే మంచివాడిని సెలెక్ట్ చేసుకోమంటున్నారు. ఇప్పుడు అసలు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే వచ్చిన నోటాకే అయినప్పుడు ఇంకా మరి ఎలక్షన్ ఎందుకు సార్? నోటాకు ఒకసారి వేసారనుకోండి, అప్పుడు మంచి వాళ్ళు వస్తారు. మీరు ఒకటి
ఎన్టీ రామారావు గారు అన్నాడు. ఎన్టీ రామారావు ఎంటర్ అయినప్పుడు మీరు ఇవాళ ఎటువంటి వాళ్ళు వచ్చారు? డబ్బులు ఉన్న వాళ్ళు వచ్చారా? ఆ వ్యవస్థలో ఎవరైతే పనిచేస్తున్నారు, ప్రజలకు ఎవడైతే మేలు చేస్తున్నాడు, ఒక డాక్టరు, ఒక లాయరు, ఒక లెక్చరరు, ఒక ఇంజనీరు, ఎవరెవళ్ళు ఉన్నారు ప్రజల మమేకమై ఎవరు ఉన్నారు? డబ్బులు ఉన్నాయా లేవో చూడాల. కానీ వాళ్ళు డబ్బు చూస్తున్నారు. ఆ వ్యవస్థ మారాలి. ఆ వ్యవస్థ మారాలంటే ప్రజల చేతిలోనే ఉంది. మీరు ఆపండి. తమిళనాడులో లాగానో లేకపోతే ఇంకో రాష్ట్రంలో లాగానో అవినీతి జరుగుతుంటే వ్యతిరేకించండి. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేయండి. అవినీతి వ్యతిరేకంగా గళమెత్తండి. అప్పుడు వస్తుంది. అంతేగాని ఇంట్లో కూర్చుని ఊరికే వ్యవస్థ చెడిపోతుంది, వ్యవస్థ కుళ్ళిపోతుందని ఇంట్లో కూర్చుని మాట్లాడితే ప్రయోజనం లేదు. మీ బొట్టాళ్ళు కూడా మీరు కూడా గళమెత్తాలి. మీరు కూడా ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఏ వ్యవస్థ ఎక్కడ నాశనం అయిపోతుంది, వ్యవస్థలో ఎక్కడ కుళ్ళిపోతుంది చూపించండి. దాన్ని ఆటోమేటిక్గా ఏమవుతుంది, వాళ్ళు జడుస్తారు. ఆ జడిసినప్పుడు ఏంటంటే వ్యవస్థ బాగుపడుతుంది. ఆ విధంగా తీసుకురావాల్సింది ఎవరైనా సరే. సో అట్లాంటి ఒక మంచి సమాజం కోసం మనం ఎదురు చూడాలి. ఎదురు చూడటం కాదు, మంచి సమాజం తయారు చేయడం కోసం ప్రయత్నం చేయాలి. సో మొత్తంగా నియోజకవర్గాలు పునర్విభజన అంశం అయితే రాష్ట్రంలోనే కాదు దేశంలో ఒక మంచి చర్చ అయితే జరుగుతుంది. ఒక ఆదర్శవంతమైనటువంటి రాజకీయ పరిపాలన విధానంలో సభ్యులుగా చేరాలంటే దానికి సంబంధించినటువంటి వాళ్ళ నడవడికి కూడా ముందుగానే రూపొందించబడి ఉండాలి. అదేవిధంగా ప్రజలకు మేలు చేయాలన్నటువంటి ఆకాంక్ష ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి. ఇలాంటి రాజకీయ నాయకులు వచ్చినప్పుడే దేశంలో ఎన్ని విభజనలు జరిగినా, ఎన్ని పునర్విభజనలు జరిగినా ప్రజలకి మేలు చేకూరుతుంది. ఎందుకంటే ప్రజలకి ఓటు వేసే హక్కు మాత్రమే ఉంది, అలాగే వాళ్ళని దింపేసే హక్కు కూడా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులన్నింటినీ కూడా నాయకులు కొంచెం మైండ్కి దగ్గరగా పెట్టుకోవాలి. మనకి అవకాశం వచ్చింది, పునర్విభజన జరిగింది, స్థానాలు పెరిగినాయి కాబట్టి మనకి ఎదురు లేదు అనుకునే పరిస్థితి నుండి ప్రజలకి సేవ చేయాలనేటువంటి అంశంతో ముందుకు రావాలి రాజకీయాల్లో. అలాంటి వాళ్ళకి ఈ పునర్విభజన ఒక వేదిక కావాలనేది ఆకాంక్షిస్తున్నారు. అదేవిధంగా మహిళా రిజర్వేషన్ ద్వారా ఒక శక్తివంతమైనటువంటి పాలన, మహిళా భద్రత, అదేవిధంగా మహిళలు కూడా ఒక శక్తివంతమైనటువంటి ప్రజా పరిపాలన చేయగలరనేటువంటి ఆత్మవిశ్వాసం నింపే విధంగా కొత్త తరం నాయకులు రావాలనేటువంటి ఆకాంక్ష కూడా దేశవ్యాప్తంగా కొనసాగుతుంది.